జై శ్రీరామ్ భక్తులారా బాగున్నారా? ఇవాళ టాపిక్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాల్లో మారుమోతున్నది. అఘోరీగా కనిపించే ఒక లేడీగా కనిపించే ఒక మేల్ గురించి. వాళ్ళు రెండు వేషాల్లో అతను రెండు వేషాల్లో కనిపిస్తాడు. అయితే అఘోరిలా కనిపిస్తాడు, అఘోరీలో లేడీలా కనిపిస్తాడు. కానీ అతను వాస్తవానికి ఎవరు? అతను మేల్. ఈయన గురించి నేను అనుకున్నాను, కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు తెలుస్తుంది ఎందుకు మాట్లాడుతున్నాను. నేను చెప్పాను కదా, ఇది కలియుగం. ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మొన్నటి వరకు అంటే మన పేరెంట్స్ కంటే ముందు ఈ 90sలో అనుకుంటా, 90sలోనే 19 యుగం స్టార్ట్ అయిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం, తర్వాత రెండో ప్రపంచ యుద్ధం, తర్వాత ఇప్పుడు కొంచెం కోలుకున్నాము అనుకుంటున్న టైంలో ఇప్పుడు రష్యా అండ్ ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. అది ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందో అని నేను చాలా భయపడ్డాను. సేఫ్లీ అలా ఏం లేదు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పాలంటే ఇంకో విషయం, యుఎస్ఏలో జెండర్ డివిజన్ జరిగింది. ఎగ్జాంపుల్ మనకు అందరికీ తెలుసు, అయితే మేల్ లేకపోతే ఫీమేల్, లేదు అంటే థర్డ్ కేటగిరీ. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 15 కేటగిరీస్ వచ్చాయి. అదేంటో మరి. ఇది ఇలా ఉంటే ఒక మదర్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళి అక్కడ జరిగిన పరిచయంతో తన ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ చిన్న పిల్లల్ని చంపేసింది. నాకు అర్థం కాలేదు, వాళ్ళని ఎందుకు చంపడం? నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు పోవాలనుకుంటే పో. ఆ గెట్ టుగెదర్ పరిచయం నేను తీసుకుపోవాలంటే పో, కానీ పిల్లలు ఏం చేశారు? ఇప్పుడు ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఏమైంది? లేడీ వేషంలో ఉన్న అఘోరి వేషంలో ఉన్న ఒక మేల్ వచ్చి ఏం చేశాడు? ఇంకొక లేడీని మ్యారేజ్ చేసుకున్నాడు. అసలు లేడీ విషయంలో అఘోరి ఉండడమే పెద్ద డౌట్. అది కాకుండా లేడీని పెళ్లి చేసుకోవడం ఇంకో పెద్ద డౌట్. ఇవి రెండు ఇలా ఉన్నప్పుడే మనం ఆలోచించాలి. ఆమె అఘోరి ఏంటి అని అనుకోవాలి. అలా అనుకోకుండా అఘోరి అని నమ్మారు. నమ్మాక ఏం జరిగింది? పెళ్ళి జరిగింది. లేడీ టు లేడీ పెళ్ళి ఏంటి అని నా డౌట్ రావాలి. అప్పుడు కూడా రాలేదు. మన తెలుగువారు ఎంత మంచివారు అంటే ఎలాంటి న్యూస్ అయినా సరే చేసేస్తారు, ప్రోత్సహిస్తారు. అయితే ఇంతవరకు ఒక లేడీ అఘోరి ఉంది అని ఎవరూ చెప్పలేదు. నేను ప్రవచనాలు చాలా వింటాను. ఆల్మోస్ట్ 7 years నుంచి వింటున్నాను. ఏ ప్రవచనంలో ఎక్కడా కూడా ఎవరూ చెప్పలేదు లేడీ అఘోరి ఉంటుంది అని. లేడీ అఘోరి ఉండడమే పెద్ద డౌట్. వాడు అసలు అఘోరియే కాదు. ఇంకా హైలైట్ చెప్పాను మీకు, వాడు అసలు లేడీయే కాదు, వాడు ఒక థర్డ్ పర్సన్. అలాంటి వాడు లేడీగా మారి అఘోరిగా మారి ఇది సాధువులా వచ్చి చాలా వాళ్ళు అన్నీ వదిలిపెట్టినవారు. వాళ్ళు ఓన్లీ దేవుడే కావాలి వాళ్ళకు. సో అలా నమ్మించి మోసం చేసి సీతమ్మను బయటకి రప్పించి, అంటే ముష్టి వేయడానికి బిడ్డకు రప్పించి ఆమెను ఎత్తుకెళ్ళినవాడు రావణాసురుడు.
సో అది కథ సారీ అది ఇతిహాసం కాబట్టి ఓకే, త్రేతాయుగంలో అలాంటి వారు ఉన్నారు కావచ్చు, అలాంటి రావణాసురుడు ఉన్నాడు, షేప్ షిఫ్టర్ ఉన్నాడు, అతను మునివేషంలో కూడా మారుతాడు అని అనుకున్నాను. కానీ నిజం చెప్తున్నాను, నిజం ఈ కలియుగంలో కూడా షేప్ షిఫ్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక రకంగా కాదు, 2 విధాలుగా అఘోరిగా మారుతారు, అంటే సాధువుల అఘోరీల. వాళ్ళు లేడీగా కూడా మారుతారు. సో ఇలా మారాక మన సిస్టర్స్ని ఎలా బయటకు పంపించగలం? ఈ సిస్టర్స్కి చూడండి మీరే, కొంచెం బ్రెయిన్ ఆలోచన శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏది చూస్తున్నారో, ఏది వింటున్నారో అది వెంటనే నమ్మిస్తారు. మనమైనా ఆలోచిస్తాం, ఇది నిజమేనా కాదా, నమ్మచ్చా లేదా అని. వాళ్ళు అలా కాదు, వాళ్ళు వెంటనే నమ్మిస్తారు. ఎలా నమ్ముతారంటే ఇది పక్కా నిజమే అని నమ్ముతారు. అలా నమ్మి ఆ అఘోరి లేడీగా వచ్చిన అఘోరిగా వచ్చిన ఒక మేల్ని ఇంకొక ఫీమేల్ పెళ్లి చేసుకుంది. సో నేను ఇది త్రేతాయుగంలోనే అనుకున్నాను, అంటే శ్రీరాముని కాలంలోనే అనుకున్నాను విన్నప్పుడు. కానీ కలియుగంలో కూడా జరుగుతుంది. ఈ కలికాలంలో, ఇది కలియుగంలో ఇంకెన్ని చూడాలో. అయితే మీకు ఒక విషయం చెప్తాను. నాగసాధువులు మాత్రం ఆల్మోస్ట్ 1 lakh వరకు ఉంటారు అనుకుంటున్నాను. ఒక 1 lakh to 5 lakh లోపల ఉండొచ్చు. ఆ నాగసాధువులు మాత్రం ఉంటారు. 5 lakh లోపు వాళ్ళ జనాభా ఉంది అంటే నమ్మచ్చు. ఎంత అంటే వాళ్ళు నిజమే. కానీ అఘోరి, ఒక నిజమైన అఘోరీలు మాత్రం నేను ఇన్ని ప్రవచనాలు 7 సంవత్సరాలుగా విని చెప్తున్న విషయం, అఘోరీలు మ్యాక్సిమం అది 24 నుంచి, నాకు తెలిసి 24 అనుకుంటా, 24 నుంచి 34 కావచ్చు, 24 నుంచి 34 వరకు మాత్రమే అఘోరీలు ఉన్నారు. అఘోరీలు ఒక్కరు కూడా ఎక్స్ట్రా లేరు. ఆ 34 మెంబర్సే ఉన్నారు. ఎప్పటికీ ఆ 34 ఉంటారు. ఇంకొకరిని వారు అఘోరిగా చేసుకోరు. ఒక అఘోరి వెళ్ళిపోతే ఇంకో అఘోరిని తెచ్చుకుంటారు. అంతేకాని ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి అఘోరియన్ చేసి లేడీస్ని కూడా అఘోరియన్ చేయడం నేను ఇంతవరకు ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఈ కలియుగం గురించి మాట్లాడుకుంటే ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి. మీకు ఇక్కడే అర్థం కావాలి. జంతువుల్ని చంపుకొని తింటారు, మనుషుల్ని చంపుకొని తింటారు కలియుగంలో అని కల్కి సినిమాలో చూపించారు. మనుషుల్ని చంపుకునే ముందు మనుషులు జంతువుల్ని చంపుకొని తింటారు కదా, అంతే కదా. జంతువులు ఉండవు కదా అందులో. మనుషులు జంతువుల్ని చంపుకొని తింటారు అంటే వండుకోవడం కూడా ఉండదు. చంపుకొని తింటున్నారు అంటే వండుకుంటున్నారు. ఫస్ట్ స్టేజ్ ఇది. తర్వాత సెకండ్ స్టేజ్ వండుకోవడం ఉండదు. ఫస్ట్ స్టేజ్లో వండుకోవడం ఉంటుంది. ప్రజెంట్ జరిగేది అదే. వండుకొని తింటున్నారు. తర్వాత ఏం జరుగుతుంది? వండుకోవడం ఉండదు. తర్వాత ఏం జరుగుతుంది? మనుషుల్ని చంపుకొని తినే పరిస్థితులు వస్తాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అందుకే మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్తున్నాను. నామజపాన్ని, మీ ఇష్టమైన దేవుడి యొక్క నామజపాన్ని కంటిన్యూస్గా చేయండి. డే అంతా చేయండి, ఇయర్ అంతా చేయండి, లైఫ్ అంతా చేయండి. కన్ఫామ్గా చేయండి. మీ పెదవులు మాత్రం కన్ఫామ్గా కదలాలి. లేదు నా పెదవులు కదలవు, నేను మనసులోనే అనుకుంటాను అంటే వెళ్ళని గుడ్డు. అదే నువ్వు అంత టాలెంటెడ్ అయితే అనుకోరా భయ్, నాకంత టాలెంట్ లేదు, నేను ఖచ్చితంగా పెదవులు కలుపుతాను, అరుణాచల శివ అంటాను, అంతే. ఇది పెద్ద మ్యాటర్ కాదు కదా. ఇది పని చేస్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. పని ఉంది, కూర్చున్నావు,
ఏమైంది, ఏం చేయలేదు, పని చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. సో అందుకే చెప్తున్నాను, కన్ఫామ్గా గుర్తుంచుకోండి. అండ్ ఇంకోటి మీరు గుర్తుంచుకోవాలి ఒక విషయాన్ని, మన పేరెంట్స్ కాలంలో ఏం చేస్తుండే అంటే వాళ్ళు పెళ్ళి అంటే వాళ్ళు ముందుకు వస్తుండే, పెళ్ళి అంటే వాళ్ళు వెళ్తుండే, వాళ్ళు ముందుకు వస్తుండే, వీణ నాకు తెలుసు అని ముందుకొచ్చి చేస్తుండే, మనీ కూడా హెల్ప్ చేస్తుండే, వాళ్ళు అంత మంచిగా ఉంటుండే. ఈ జనరేషన్ వాళ్ళు ఆ అమ్మాయి ఒకవేళ ఏడిస్తే ఆ పాపం మాకు తగులుతుంది అని పెళ్ళిళ్ళ జోలికి వెళ్ళడమే మానేశారు. అలా మానేస్తే పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు లవ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. అది మనం చూస్తున్నాం. కానీ పేరెంట్స్ చేసిన పని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఇవాళ నాకు 30 years అబ్బాయి, మా డాడీ 30 yearsలో 3 పెళ్ళిళ్ళు చేసింది కావచ్చు ఆల్మోస్ట్. నేను ఒక్క పెళ్ళి కూడా చేయలేనా? ఎంత ట్రై చేస్తున్నా? నా ఫ్రెండ్ ట్రై చేస్తున్నా అనే విషయంలో గుర్తొచ్చింది. ఇద్దరు ఉన్నారు, చాలా మంచివారు, చాలా మంచి అబ్బాయిలు, చాలా మంచివారు. ఆ మంచివారు అని ఎట్లా చెప్తున్నారా భయ్ అంటే, ఒక నాన్ వెజ్ తింటే ఒక జీవిని హింసించాలి అని నాన్ వెజ్సే తినడం మానేసిన వ్యక్తులు వాళ్ళు వెజిటేరియన్స్. వాళ్ళు తాగితే మైండ్ కంట్రోల్లో ఉండదు అని, తర్వాత ఏం జరుగుతుందో తెలీదు అని, అందుకే వాళ్ళు తాగరు, వాళ్ళు నాన్ వెజ్ తినరు. సో అలా చెప్తున్నాను. వాళ్ళు చాలా మంచివారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా గుడ్ ఫ్యామిలీ, ఒక గొప్ప రకమైన ఫ్యామిలీ. లైక్ ఇప్పుడు ఎవరిని ఒక ఫ్యామిలీని చూస్తాం కదా మనం, అదే ఈ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ 20, అలాంటి ఫ్యామిలీలో పుట్టిన 2 అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు నాకే చెల్లి ఉందంటే, నేను ఫస్ట్ అయితే ఇది చెప్తాను. వాళ్ళ ఒకరి క్యాస్ట్ వచ్చేసి మున్నూరు కాపు శశాంక్, ఇంకొకరి క్యాస్ట్ వచ్చేసి రెడ్డి వాసుదేవ రెడ్డి. మున్నూరు కాపు వాళ్ళ ఇంటి పేరు ఏంటో నాకు గుర్తులేదు, కానీ రెడ్డిస్ ఇంటి పేరు మాత్రం సోదిరెడ్డి వాసుదేవ రెడ్డి. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నా ఫ్రెండ్స్. నేను ఇంత ఈజీగా ఆల్మోస్ట్ ఎవరిని 28-29 years వరకు నేను ఎవరిని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయలేదు. ఒక్కడే ఫ్రెండ్ ఉన్నాను నాకు, వాడే ద ఇంటెలిజెంట్ ఫ్రెండ్, మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వీళ్ళని యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో అర్థం చేసుకోండి. సో నేను వాళ్ళని ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేశాను అంటేనే అర్థమవుతుంది వాళ్ళు మంచి వాళ్ళు. వాళ్ళ జాబ్ ఇంద్ర భయ అని మీరు అడుగుతారు, నాకు తెలుసు. వాళ్ళ జాబ్ వచ్చేసి హైదరాబాద్లో ఒకతను ఉంటాడు, ఒకతను కరీంనగర్లో ఉంటాడు. వాళ్ళ జాబ్ అంత ఐడియా లేదు నాకు, కానీ ఆల్మోస్ట్ 30-40K వస్తుంది అని తెలుసు. వాళ్ళ జాబ్ ఏదో పేరు చెప్పారు కానీ నాకు గుర్తు రావడం లేదు. సో 30-40K వస్తుంది, కానీ చాలా మంచివారు. ఎవరికో ఇచ్చి మన అమ్మాయిని అంటే నేను బాగా చిన్నవాడిని, కానీ పెద్దవారు వాళ్ళ అమ్మాయిని ఎవరికో ఇచ్చి వాడు తాగి కనీసం నెలకొకసారి కొట్టే కంటే, లేకపోతే తినడం వల్ల, నాన్ వెజ్ తినడం వల్ల చంపినప్పుడు అది బాధపడుతుంది, అది అనుభవిస్తుంది పెయిన్ని. ఆ పెయిన్ని తీసుకొచ్చి మనకిస్తుంది. మనమే తింటాం కాబట్టి అది మనకిస్తుంది. అది ఎలా మారుతుంది? 6వ వంతు మన మనసుగా మారుతుంది. ఆ 6వ వంతు ఏం చేస్తుంది? ఆ పెయిన్ని ఇంకొకరికి అంటుంది. అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఈ అమ్మాయిని కొడతాడు, ఆ పెయిన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అలాగే జరుగుతుంది. సో ఎవడికో ఇచ్చి వాడు కొట్టడం కంటే వీళ్ళకి ఇచ్చి, అంటే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, వీళ్ళకు ఇచ్చి
ఆ అమ్మాయి లైఫ్ని కాపాడడం బెటర్ అనుకుంటున్నాను నేను. నాకే సిస్టర్ ఉంటే, ఒకవేళ వీళ్ళు నా క్యాస్ట్ ఒప్పుకుంటే, మేము బీసీబీ పద్మశాలి, వీళ్ళు నా క్యాస్ట్ ఒప్పుకుంటే, నాకే సిస్టర్ ఉంటే, నాకు లేదు, తమ్ముడు ఉన్నాడు, నాకే సిస్టర్ ఉంటే నేను వీళ్ళకే ఇస్తాను, వీళ్ళలో ఒకరికి ఇస్తాను. చాలా మంచివారు. కానీ మీ అందరికీ ఇంకొకరి గురించి కూడా చెప్పాలి. చాలా చాలా గుడ్ పర్సన్. ఆమె సొలేడి, ఆమె నా భార్య. చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. మీరు అనుకుంటారు కదా ఎవరైనా మంచివారు అని, వాళ్ళకంటే ఈమె మంచిది. కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది ఇంత మంచిగా నాతో కూడా ఉండడం అవ్వదు కదా అని. అంత మంచిది, అంత గుడ్, చాలా గుడ్ పర్సన్. ఎలా చెప్తున్నావురా నువ్వు, నీకు ఎలా తెలుసురా అని కూడా అంటారు మీరు. సో ఎలా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. పెళ్ళి జరిగినాక యాక్సిడెంట్ అయింది అని మ్యాక్సిమం ఒక 3 monthsకి అయింది అనుకోండి. 3 monthsకి యాక్సిడెంట్ అయింది అని ఆమె నష్టజాతకురాలు, దరిద్రము అని ఎందరో, మా వాళ్ళు కాదు, మా వాళ్ళు చాలా మంచివారు, మా వాళ్ళు కాకుండా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళకు తెలిసిన వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, పిల్లగానికి ఇలా జరిగింది మేము చేసుకున్న తర్వాతనే అని ఆమెను నష్టజాతకురాలు అని చాలా తిట్టారు, చాలా మాటలు అన్నారు, చాలా బాధ పెట్టారు. ఆమె అన్ని మాటలు పడి కూడా, చాలా ఏడ్చి కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఆమె చాలా మంచిది, నన్ను విడిచిపెట్టి పోలేదు. ఇప్పుడు మీరే చెప్పండి, పెళ్ళి జరిగిన తర్వాత నేను మ్యాక్సిమం 10 days ఉన్నాను. ఫస్ట్ కాశీ, తర్వాత పెళ్ళి, తర్వాత 10 days. అంటే పెళ్ళి వెంటనే జరగదు కదా, కాశీ తర్వాత నెల పట్టింది, తర్వాత 10 days ఉన్నాను. తర్వాత ఆఫీస్ నుంచి కాల్ వెళ్ళిపోయాను మా అబుదాబికి. తను ఉన్న 10 daysకే ఇన్ని మాటలు పడి, ఇంతమందితో మాటలు పడి, మనకు తెలుసు కదా గర్ల్స్ ఎలా ఉంటారు, చిన్న మాటలకే వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళు చాలా సెన్సిటివ్. అంత సెన్సిటివ్ ఉండి అంత బాధపడి కూడా ఆమె నన్ను విడిచిపెట్టలేదు. ఆ 10 daysకే వీడెందుకు నాకు అని అనుకోలేదు. వెళ్ళిపోవచ్చు. నేను కూడా చెప్పాను తనతో, నీకు ఇప్పటికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, ఈ యాక్సిడెంట్ అయిన వాడితో నీకెందుకులే అనుకుంటే వెళ్ళు అని కూడా చెప్పాను. నా నోటితో నేను కూడా చెప్పాను, వాళ్ళు వీళ్ళు కాదు, నేను చెప్పినా కూడా ఆమె అన్నది ఒకటే విషయం, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నా భర్తవి నువ్వే అని. నేను వచ్చినప్పుడు స్టార్టింగ్లో యాక్సిడెంట్ అయ్యి వచ్చినప్పుడు ఈ చేతి ఉంది కదా, ఇది రైట్ హ్యాండ్ అనేది ఇప్పటికి కూడా చాలా ప్రాబ్లం ఉంది. కదులుతుంది కానీ స్పీడ్గా మూవ్ అవ్వదు. సో అప్పుడు అసలే మూవ్ అవ్వకపోవు. అలాంటి టైంలో నాకు తిని రాకపోవు. అలాంటి టైంలో నాకు ఇప్పటికీ కూడా స్నానం చేయలేదు, లెఫ్ట్ హ్యాండ్తో స్పీడ్గా చేశాను. సో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం, కానీ అప్పుడు పరిస్థితి తిని రాకపోతుండే, అప్పుడు పరిస్థితి స్నానం చేయలేకపోతుండే. అలాంటి టైంలో తను, మీకు చెప్తే నమ్మరు, ఒక భర్తకి ఇలాంటి పొజిషన్లో తనకి ఛాన్స్ ఉన్నా, భర్తనే ఇచ్చినా కూడా, భర్తనే ఏమనుకోను అని చెప్పినా కూడా, వెళ్ళిపోయినా సరే అని చెప్పినా కూడా తను వెళ్ళకుండా ఇలాంటి పరిస్థితుల్లో బాధపడుతూ ఏడుస్తూ, నాకు తెలుసు ఇప్పుడు అమ్మాయిలందరూ ఎలా ఉన్నారో, బెస్టీలు అంటున్నారు. ఫస్ట్ థింగ్ బెస్టీలు అంటున్నారు. సెకండ్ థింగ్ 8th class నుంచి లవ్ స్టార్ట్ అవుతుంది,
ఎయిత్ క్లాస్ నుంచే ఎవడెవడో వస్తున్నాడు, ఎవడెవడో తిరుగుతున్నాడు, ఎవడెవడో లవ్ స్టోరీలు, వాళ్ళు ఎయిత్ క్లాస్ నుంచే లవ్ స్టోరీలు నడిపిస్తున్నారు. సో అది అలా ఉంటే ఈమె నాకు తినిపించేది, నేను తిన్న తర్వాత తను తినేది, నాకు స్నానం కూడా చేపించింది, నన్ను చాలా బాగా చూసుకుంది. నాకు స్నానం కూడా చేపించింది, నన్ను చాలా బాగా చూసుకుంది. చాలా మంచిది ఆమె. నాకు ఆమె దొరకడం అనేది నేను అనుకుంటాను ఏదో పుణ్యం వల్లే వచ్చింది అని. మ్యాక్సిమం చెప్పాను కదా, యాక్సిడెంట్ ముందు కాశీ పోయాను, గయా వెళ్ళాను అని, ఆ పుణ్యమే కావచ్చు. మొన్న కుంభమేళా జరిగిన ప్రయాగరాజు కూడా వెళ్ళాను. సో ఆ పుణ్యమే కావచ్చు, యాక్సిడెంట్ నుంచి సేవ్ అవ్వడం ఆ పుణ్యమే కావచ్చు, ఈమె రావడం. ఆమె నేను ఎలా చూస్తానంటే ఆమె గాడ్ గిఫ్ట్ అని చూస్తాను, దేవుడు ఇచ్చిన ఒక బహుమతి. సో అందుకే నేను ఇంత చెప్తున్నాను ఆమె గురించి. మీకు కూడా అలాంటి ఒక వైఫ్ రావాలి అనుకుంటే మీరు కూడా కాశీ తర్వాత గయా. ఓకే, గయా అనేది పితృకార్యం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ ఆశీస్సులు ఉంటే కూడా మన వంశం వృద్ధి చెందుతుంది. సో కాశీ వెళ్ళాలి, గయా వెళ్ళాలి కన్ఫర్మ్. ఇక అయోధ్య అనేది మీ ఇష్టం, నేనైతే వెళ్ళాను కానీ అప్పటి సరే. సో అది స్టోరీ. అరుణాచల శివ.